సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ వంటి వాడు దేవుడు లేడు ప్రభువా. నీకంటే కృపగల దేవుడు ఇంకొకరు లేరయ్యా. నీకంటే ప్రేమించే దేవుడు ఇంకొకరు లేడు ప్రభువా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెప్తూ ఉన్నాం. మరొకసారి నీ సన్నిధిలోకి ఆదివారం రోజు వస్తూ ఉన్నాం ప్రభువా. మళ్ళీ దీవించమని కోరుతున్నాం. ఆరాధనలో మాతో ఉన్నావు ప్రభువా. వాక్యంతో కూడా మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. కూర్చోండి దయచేసి. హల్లెలూయా. సో ఈరోజు మనం అనేక సంవత్సరాలు మనము దేవుడితో నడుస్తూ ఉంటే మనము కొన్ని సందర్భాల్లో వి గెట్ టైర్డ్ ఆఫ్ లైఫ్, అంటే అలసిపోతాం. దాన్ని ఏమంటామంటే అన్ని ప్రయత్నాలు చేసి ఇక ఒక అలసటకు వస్తాం, వేసారిపోతాం. సో అలాంటి స్థితిలో మన విశ్వాసం మీద ప్రభావం పడుతుంది, మా అనుదిన జీవితం మీద కూడా ప్రభావం పడుతుంది. వాక్యం చూసినట్లయితే యెషయా గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనాన్ని బైబిల్లోని చూద్దామండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం బైబిల్లో నుంచి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 20. అమ్మా లేదా, నేను తప్పు రాసుకున్నానా? రేకస్టర్ సీరియస్గా చూస్తుంది. హల్లెలూయా. ఓకే, 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం నేను తప్పు రాసుకున్నట్టున్నాను. 3వ అధ్యాయం 25వ వచనం చూడండి ఏం రాస్తుందో. యెరెమీయా గ్రంథం. ఖడ్గము చేత మనుష్యులు కూలుదురు, యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు, పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును. కాదమ్మా, కాదు. ఓకే, ఆ వచనం కాదు. ఓకే, హల్లెలూయా. సో మనము కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి మనము అలసిపోతాం, లేకపోతే ఎక్కువ సమస్యలు మనల్ని వెంటాడినప్పుడు కూడా మనం అలసిపోతాం. సో అలాంటి టైంలో మనము వి స్టాప్ ప్రేయింగ్, ప్రార్థన చేయడం ఆపేస్తాం. ఏం లాభంలే మనం ప్రార్థన చేసి అని మనం ఆపేస్తాం. ఎందుకంటే నేను రిజల్ట్స్ చూడట్లేదు కదా, నేను ఫలితాలని నేను చూడట్లేదు కదా, అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను కదా, నాకు జవాబుని రావడం లేదు కదా అని ఒక నిర్ధారణకి మనం వస్తాం. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు అన్న మాట, భారము చేత అలసి సొలసిన సమస్త ప్రజలారా నా యొద్దకి రండి. అంటే ఆ భారం ఎంత పెద్దగా ఉందంటే నువ్వు మోయలేనంతగా ఉంది ఆ భారం. అందుకే ఆ భారాన్ని మోయలేని నా ప్రజలారా
నా యొద్దకి రండి అని దేవుడు ఆహ్వానించాడు. అంటే అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే యువర్ వాట్ యు కాల్ యోక్ ఈజ్ వెరీ హెవీ. నీ యొక్క భారము చాలా బరువుగా ఉంది. అది కుటుంబ భారం కావచ్చు, అది అనారోగ్యంతో కూడిన భారం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది నిన్ను ముందుకి వెళ్ళనియట్లేదు. ఒకనొక సందర్భంలో కీర్తనకారుడు కూడా ప్రార్థన చేశాడు, ప్రభువా ఇంకా ఎన్ని రోజులు, హౌ లాంగ్ ఓ లార్డ్. కీర్తన 13లో కీర్తనకారుడు ఆ మాట అంటాడు, ప్రభువా ఇంకా ఎన్ని రోజులు నాయనా, హౌ లాంగ్ షల్ ఐ వెయిట్, హౌ లాంగ్ షల్ ఐ ప్రే, హౌ లాంగ్ షల్ ఐ, ఇంకా ఎన్ని రోజులకి నీ యొక్క మహిమను నేను చూస్తానని కీర్తనకారుడు కూడా మనం అక్కడ చెప్పడం చూస్తాం. కీర్తన 13 మొదటి 2 వచనాలు చూద్దామా. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, ఎన్నాళ్ళ వరకు మనం మరచిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంత కాలము విముఖుడవై ఉందువు, ఎంతకాలము విముఖుడవై ఉందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా మనస్సులో ఒక విషయమై చింతపడేదను. సో వరీ విల్ కిల్ ఎ పర్సన్. ఆ చింత మనిషిని అదే విషయం గురించి ఆలోచించి ఆ చింత ఒక మనిషిని మానసికంగా ఆత్మీయంగా మనిషిని కృంగదీస్తుంది. వరీ కిల్స్ దట్ పర్సన్. ఇక నేను మంచి రోజులు చూస్తానా అన్న విధంగా మన జీవితం నడుస్తూ ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మనము అలియక మనము చేసే మంచి పనిని కొనసాగిస్తూ పోవాలంట. బైబిల్లో ఇర్మియా అనే ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకి వాక్యం చెప్పమని దేవుడు పంపించాడు. ఈ ప్రవక్త 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి వాక్యం చెప్తూ వచ్చాడు. కానీ ఆయన రిజల్ట్స్ చూడలేదు, ఏ ఫలితము చూడలేదు. 40 years he went on preaching year after year. కానీ ఒక్కరు కూడా దేవుడి వైపు తిరగలేదు, ఒక్కరు కూడా ఆయన దేవుడు పంపించిన ఉద్దేశం నెరవేరలేదు. ఒక టైంలో ఇర్మియా అలసిపోయాడు, ప్రభువా 40 సంవత్సరాల నుంచి వీళ్ళకి చెప్తున్నాను కానీ ఒక్కరు కూడా నీ వైపు తిరగట్లేదు. హీ వాజ్ టైర్డ్ ఆఫ్ హిస్ లైఫ్. కానీ మన సక్సెస్ ఎప్పుడైనా కానీ, మనం ఆత్మీయ జీవితంలో మన సక్సెస్ ఎప్పుడైనా కానీ మనము ఏమి సాధించామా అన్న దాని మీద ఆధారపడి ఉండదు. కానీ మన సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని చేయడం మీద ఆధారపడి ఉంటుంది. యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ వాట్ గాడ్ టెల్స్ యూ టు డూ. హల్లెలూయా. సో ఇర్మియా ఆయన జీవితంలో సక్సెస్ చూడలేదని అలసిపోయి వేసారిపోయాడు. ఇక్కడ బైబిల్లో ఇంకొక వ్యక్తిని మనం చూద్దామండి. 2 క్రానికల్స్కి వెళ్దాం, 2 రాజుల దినచర్యలకు వెళ్దాం. 2 క్రానికల్స్ దినవృత్తాంతంలో అమ్మ, 2వ దినవృత్తాంతములు 2 క్రానికల్స్ చాప్టర్ 14 అధ్యాయానికి వెళ్దాం. 14 అధ్యాయంలో ఇక్కడ ఆసా అనే ఒక రాజును చూస్తున్నాం. ఈ రాజు ఎవరంటే, ఆసా అనే రాజు ఎవరంటే యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నవాడు. అయితే ఆసాకి ఒక గొప్ప సవాల్ వచ్చింది. ఏం సవాల్ వచ్చిందంటే, అంతకుముందు ఉన్న వాళ్ళ నాన్న కావచ్చు, అంతకుముందు ఉన్న వాళ్ళ తాత కావచ్చు, తాత అయిన రెహోబాము కావచ్చు, వాళ్ళ నాన్నైన అబిజా కావచ్చు, ఒక భయంకరంగా ఆ యొక్క యూదాని పరిపాలించారు. భయంకరమైన విగ్రహారాధన తీసుకొని వచ్చారు. దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. సో ఎవ్రీథింగ్ వాజ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. వాక్యాన్ని చూద్దాం. 14వ అధ్యాయం మనము 3వ వచనం చూద్దామండి. 14వ అధ్యాయం 3వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి, 3వ వచనం, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి, అన్య దేవతల యొక్క బలిపీఠమును పడగొట్టి, ఉన్నత స్థలములను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టియు విధిని బట్టియు క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి. చూడండి, ఆసా రాకముందు పరిస్థితి అది భయంకరంగా ఉంది స్థలం. కానీ ఆసా ఒక నిర్ణయం తీసుకున్నాడు,
ఎస్, నేను మా తాత బాటలో నడవను, తాత అయిన రెహోబాము యొక్క అడుగు జాడలో నడవను. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేని పనులు మా తాత చేశాడు. అలాగే మా నాన్న అడుగు జాడల్లో కూడా నేను నడవను. ఎందుకంటే మా నాన్న అయిన అభిజా కూడా దేవుడికి ఇష్టం లేకుండా తన ఇష్టానుసారంగా ఆయన నడుచుకుంటూ వచ్చాడు. మనం కొన్నిసార్లు మన పితరులు చేసిన విశ్వాసం నుంచి డీవియేట్ అవుతాం. ఎందుకో తెలుసా? వాళ్ళు సరిగా దేవుని మార్గంలో నడవలేదని మనకు తెలిసినప్పుడు మనము ఆ దేవుని మార్గంలో నడవటానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఆస ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎస్, మా పితరుల మా తాత బాటలో నడవను, మా నాన్న బాటలో నేను నడవను. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆయనకు తెలుసు అనేక వ్యతిరేకతలు ఆయనకు వస్తాయని. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎనీథింగ్ వీ డూ గుడ్, ఎనీవేర్ వీ ట్రై టు లివ్ నైస్లీ. ఎక్కడైనా మంచిగా జీవించాలని, నీతిగా జీవించాలని మనం ప్రయత్నం చేసినప్పుడు, మనము నీతిగా బ్రతకాలని ప్రయత్నం చేసినప్పుడు, మనము దైవికంగా బ్రతకాలని మనం ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనిషికి వ్యతిరేకత ఉంటుంది. ఆస కూడా చూడండి, 2వ వచనం చూద్దాం ఇప్పుడు. ఆస ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమైనా ఉండని నేను దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా నేను ఉంటాను. 14:2. ఎస్, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి, ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠం. చాలా చూడండి ఆయన ఆస, హీ డిడ్ గుడ్ అండ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. సో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకు కొన్ని విషయాలు జరగడం లేదు జీవితంలో. మనం అనుకున్నట్లుగా మనకి ఫలితాలను చూడట్లేదు. సో మనకు ఒక అనుమానం వస్తుంది. అనుమానం ఏంటంటే, నేను సరైన విధానంలోనే నడుస్తున్నానా? ఆమె వాకింగ్ ఇన్ ద రైట్ పాత్. మా నాన్న బాగున్నాడు, మా తాత కూడా బాగున్నాడు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు కానీ వాళ్ళు బాగున్నారు. కానీ నేనేదో మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంటే, దేవుడి కోసం అన్నీ సరిగా నడవాలని ప్రయత్నం చేస్తుంటే నేను వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నానని ఆస ఆయన లోపల బాధపడుతూ ఉన్నాడు. అలాంటి టైంలో దేవుని ఆత్మ హజారియా అనే ఒక ప్రవక్త మీదికి వచ్చి ఈ యొక్క ఆసాని బలపరుస్తూ ఉన్నాడు, ఆసాని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయం వెళ్దామండి. 15వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ప్లీజ్. 15వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించెను. ఆసా యూదావారలారా బెంజమీనులారా ఎస్, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. ఆయన మీ పక్షం. చూడండి, ఆ యొక్క రాజు ఏం చెప్తున్నాడంటే, ఆసా నీవు యెహోవా పక్షమున ఉంటే, యెహోవా పక్షమున ఉంటే యెహోవా మీ పక్షమున ఉంటాడు. అండ్ మనం చూసినట్లయితే మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనని విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. నువ్వు యెహోవా పక్షంలో ఉంటే, విచారణ చేసిన ఎడల ఆయన మీ పక్షంలో ఉండును. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్, గాడ్ విల్ బి విత్ యూ. బట్ ఇఫ్ యు అబాండన్ గాడ్, గాడ్ విల్ అబాండన్ యూ అని చెప్తున్నాడు. చెప్పి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటంటే 20 కిందికి చదువుదాం. ఆ మాటని కొంచెం కిందికి చదువుదాం. ఎస్, నిజమైన దేవుడైనను ఉపదేశము చేయి యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు తెలియకుండా. చూడండి, చాలా దినములు ఏమైందంటే అక్కడ ఇజ్రాయేల్కి ధర్మశాస్త్రమే తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు. నిజమైన దేవుడు ఉపదేశము యాజకులైనను ధర్మశాస్త్రములైనను చాలా దినములు ఇజ్రాయేలీలకు లేకుండా పోయాను. హల్లెలూయా. సో లాంగ్ టైం. కానీ ఇప్పుడు
ఆ ఆశ ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు, ఒక నిబంధన తీసుకుంటున్నాడు. ఆ నిబంధన ఏంటంటే 15వ అధ్యాయం 12-13 వచనాలు చూద్దామండి. 12-13 వచనాలు చూద్దాం. ఎస్, పూర్ణ హృదయముతో 15వ అధ్యాయం 12-13 వచనాలు. హీఈస్ మేకింగ్ ఎ కవెనెంట్. ఒక నిబంధన చేసుకుంటున్నాడు దేవుడితో. నేను చెప్తున్నాను, మనము అన్లెస్ వీ టేక్ ఎ కవెనెంట్ విత్ గాడ్, ఒక నిబంధన దేవుడితో చేసుకుంటుంది. నిబంధన అంటే ఏంటో తెలుసా? ఏమైనా కానీ నేను దేవుడి మార్గంలో నేను నడుస్తాను, ఏ శ్రమలైనా రాని నేను దేవుడితో నడుస్తాను. ఒక నిబంధనలో మనము నడవాలి. ఆశ ఎస్ ఇది సరిపోదు అని చెప్పి హీ ఎంటర్స్ ఇంటూ ఎ కవెనెంట్ టు సీక్ ద లార్డ్ గాడ్. హల్లెలూయా. ఎస్ చదువుదాం. ఎస్ 15వ అధ్యాయం 12వ వచనం. పూర్ణ హృదయముతోను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిరి. చూడండి, వాళ్ళు ఏం చేశారంటే ఎస్ యెహోవా దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి అని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు, నిబంధన చేసుకుంటున్నారు. దే ఆర్ ఎంటర్ ఇంటూ ఎ కవెనెంట్. నేను చెప్తున్నానంటే ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటామో వీఆర్ యాక్చువల్లీ వాళ్ళ తండ్రి బాటలో ఆయన నడవట్లేదు, వాళ్ళ తాత బాటలో కూడా నడవట్లేదు. దే డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆసా వాంట్స్ టు డూ సంథింగ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడైనా వెన్ ఎవర్ వీ టేక్ అ డెసిషన్ టు వాక్ ఇన్ ద రైట్ వేస్, నీతి మార్గంలో నడవాలని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది. కానీ ఆసాకి దేవుని ఆత్మ హజారియా ద్వారా దేవుని ఆత్మ ఈ మాట చెప్తుంది. 7వ వచనం చూద్దాం. ఈ చెప్తున్నాడు దేవుడు ఆత్మ ఆయన ద్వారా ఈ మాట చెప్తున్నాడు, ఆసా నువ్వు ధైర్యము తెచ్చుకో. 7వ వచనం 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. మీరు బలహీన ఇలాంటి టైంలో మీ విశ్వాసాన్ని కోల్పోకుండా బలహీనులు కాక ధైర్యము తెచ్చుకోండి, ధైర్యము వహించుడి. ఎస్, మీ కార్యములు సఫలమవును. బట్ యు బీ స్ట్రాంగ్ అండ్ డు నాట్ లెట్ యువర్ హ్యాండ్స్ బి వీక్, ఫర్ యువర్ వర్క్ విల్ బి రివార్డెడ్. హల్లెలూయా. ఒక్కోసారి అనుమానం వస్తుండొచ్చు, నేను వెళ్ళే బాటలో విజయం చూస్తానా, నేను చేసే సేవలో విజయం చూస్తానా, నేను చేసే దాంట్లో ఫలితము చూస్తానా, నేను చేసే ప్రార్థనకి జవాబుని నేను చూస్తానా. బట్ బైబిల్ సేస్ ఇన్ దోస్ టైమ్స్ వెన్ యు ఆర్ వాకింగ్ విత్ గాడ్, దేవుడితో నడవాలని నువ్వు నిర్ణయము తీసుకున్న రోజు నుంచి నువ్వు వ్యతిరేకతలు రావచ్చు, నిరుత్సాహం గుండా వెళ్ళొచ్చు, నిస్పృహ గుండా వెళ్ళొచ్చు, కొన్నిసార్లు సమయము చాలా ఎక్కువ టైం పట్టొచ్చు. కానీ మనం వేసారిపోకుండా మీరు బలహీనులు కాక ధైర్యము వహించి ధైర్యం వహించుడి, మీ కార్యమును యెహోవా సఫలము చేయును. బట్ యు బీ స్ట్రాంగ్ and do not let your hands be weak, for your work shall be rewarded. చెప్పండి, my work shall be rewarded. My work shall be rewarded. Hallelujah, hallelujah, hallelujah. కానీ ఎప్పుడైతే దేవుడి దృష్టిలో మంచి చేస్తామో మనం కార్యాన్ని సఫలపరుస్తాడు. కానీ ఇదే ఆశ. చూడండి, మన మనిషి లైఫ్ ఎలా మారుతూ చూపిస్తున్నాను. ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు దేవుడి కోసం. ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు? ఒక నిబంధన తీసుకొచ్చాడు, వాళ్ళ నాన్న పాటించిన పద్ధతులను పక్కకు పెట్టాడు, వాళ్ళ తాత పాటించిన పద్ధతులను పక్కకు పెట్టాడు. దేవుడి కోసం దేవుడు ప్రజలతో ఒక నిబంధన చేసుకున్నాడు, ఎవరైనా యెహోవా దేవుణ్ణి తప్ప ఇంకొకరిని ఆరాధిస్తే వాళ్ళని శిక్షిస్తాను అని చెప్పాడు. ఒక నిబంధన తీసుకొచ్చాడు. ఓ యూదావార్లారా, మీరందరూ మళ్ళీ యెహోవాని ఆరాధించాలి. ఓ యూదావార్లారా, మళ్ళీ మీరు ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అంత స్ట్రాంగ్ ఫెయిత్లో ఉన్న ఆశ, అంత బలమైన విశ్వాసంలో ఉన్న ఆశ 16వ అధ్యాయంలో ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు, ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఆ తప్పుడు నిర్ణయం ఏంటో చూద్దాం. 16వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూద్దామండి ప్లీజ్.
ఎస్. ఆసా ఏలుబడి యందు ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఆ. ఇశ్రాయేలు రాజైన ఆ. బయేషా ఆ, యూదా వారి మీద దండెత్తి బయలుదేరి ఆ. యూదా రాజైన ఆసా యుద్ధకు ఆ, రాకపోకలు జరగకుండునట్లు ఆ. రామాను కట్టింపగా ఆ. ఆసా యెహోవా మందిరమందును ఆ. ఆ, రాజనగరును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి ఆసా 2వ వచనం ఎస్ చదవండి. ఆ, వెండి బంగారములను తీసి ఆ. దమస్కులో నివాసము చేయు ఆ. సిరియా రాజగు బెన్వాదదు నొద్దకు దూతల చేత పంపించి చూడండి, దేవుని మందిరములో నుంచి ఆయన ఆ యొక్క బంగారమును వెండిని తీసుకొని ఇంకొక అన్య రాజుకి ఇస్తూ ఉన్నాడు. రెండవ మిస్టేక్ ఆ 16వ అధ్యాయంలో అలాగైతే రెండవ మిస్టేక్ ఆ యొక్క ఆసా చేసిందంటే ఇజ్రాయెల్ ప్రజలకి వ్యతిరేకంగా ఆయన పోరాడుతూ ఉన్నాడు. అండ్ 10వ వచనం చూద్దాం. ఆసాలో ఇప్పుడు ఒక కోపం కనబడుతుంది. 10వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆ. ఆసా అతని మీద చదవండి. కోపగించి రౌద్రము చూపి ఆ. అతనిని బందీ గృహంలో వేసెను. ఆ. ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరిచెను. ఆసా జనులో కొంతమందిని బాధపరిచారు. ఆసా వాజ్ వెరీ యాంగ్రీ విత్ అంటే ఎవరంటే ఒక యాజకుల మీద ఆసా చాలా కోపంగా ఉండి వాళ్ళని జైల్లో పెట్టించాడు. కొంతమంది మీద ఆయన ఆసా చేయకూడని పనులు చేశాడు. సో మంచిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో నడిచాడు. ఇక చిన్నగా ఎప్పుడైతే అన్యులతో సహవాసం చేశాడో, ఎప్పుడైతే దేవుడు ప్లాన్ నుంచి డీవియేట్ అవుతూ వచ్చాడో, ఆసాకి ఒకానొక రోజు అనుకోకుండా ఒక భయంకరమైన రోగం వస్తుంది. చూద్దాం వాక్యాన్ని. 11వ వచనం చూద్దాం. 11వ వచనం. ఎస్. ఆసా చేసిన కార్యములన్నిటిని గురించి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. పాదములలో జబ్బు పుట్టి, చూడండి జాగ్రత్త వినండి, ఒక జబ్బు వచ్చింది. ఇంతకుముందు అన్నిటికీ వ్యతిరేకంగా వెళ్ళి మంచి చేసిన ఆసా ఈరోజు తనకే ఒక చిన్న అనారోగ్యం వస్తుంది. పాదములలో ఒక చిన్న అనారోగ్యం వస్తుంది. ఈ పాదములో చిన్న అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరిని వెతకాలి? ఆసా ఎంత విశ్వాసంలో ఉన్నాడు. ఈయన ఎవరిని వెతకాలి అంటే ఈయన దేవుణ్ణి వెతకాల్సిన వాడు. హీ వాజ్ సపోజ్ టు సీక్ ద లార్డ్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన దేవుణ్ణి వెతకటం మానేశాడంట. చదవండి వాక్యం చూద్దాం. బాధపడినను, ఆయన అనారోగ్యంతో బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చూడండి, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంటే ఆయనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన వైద్యుల మీద ఆధారపడ్డాడు, కానీ ఆయన దేవుణ్ణి వెతకలేదు. హీ డి నాట్ సీక్ ద లార్డ్. అంటే దాని అర్థం ఏంటంటే మనము వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని కాదు, కానీ ఆయన జీవితంలో విశ్వాసానికి కర్త అయిన మూలమైన దేవుడి మీద ఆధారపడకుండా ఆయన కేవలము వైద్యుల మీదే ఆధారపడుతూ వచ్చాడు. హీ డి నాట్ సీక్ ద లార్డ్, రాదర్ హీ సాట్ ద ఫిజిషియన్స్. ఎస్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మందులు వాడితే మనకి వస్తుంది, కానీ మొట్టమొదటిగా స్వస్థత కోసం మనం దేవుడి దగ్గర ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎస్, వెన్ యూ గెట్ టైర్డ్. ఎందుకు ఆసా డీవియేట్ అయ్యాడంటే అగైన్ డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ ఇన్ లైఫ్. ఎందుకు ఆసా డీవియేట్ అయ్యాడు, దేవుడి నుంచి ఎందుకు పోయాడంటే అంత దృఢంగా విశ్వాసంలో ఉన్న ఆసాకి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ ఎదురు దెబ్బల వల్ల కొన్ని తప్పులు చేసుకుంటూ పోయాడు. ఆ తప్పులు ఆయన ఎంతగా అంటే దేవుడి మీద ఆధారపడకుండా దేవుడితో ఉన్న సంబంధాన్నే కోల్పోయాడు. హల్లెలూయా. ఒకప్పుడు దేవుడి కోసం మండేవాడు, ఇప్పుడు ఆయనకి సమస్య వచ్చింది. దేవుణ్ణి కాకుండా మనుష్యులని వెతుకుతూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆ యొక్క ఉపమానాన్ని దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే
నీవు ఎప్పుడు కూడా నీవు ఏమంటారు అలసిపోకుండా, ఎప్పుడు కూడా డిస్కరేజ్ కాకుండా ఉండటానికే దేవుడు ఆ యొక్క ఉపమానం మనకు ఇచ్చాడు. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దాం ప్లీజ్. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుట. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దెన్ హి స్పోక్ టు ద పారబుల్. దెన్ హి స్పోక్ ఎ పారబుల్ టు దెమ్ దట్ మెన్ ఆల్వేస్ sought టు ప్రే అండ్ నాట్ టు లూజ్ హార్ట్. ఎందుకు ఆ ఉపమానం చెప్పాడు యేసయ్య? మీరు ధైర్యము కోల్పోవద్దని ఆ ఉపమానాన్ని చెప్తున్నాడు. ఆ ఉపమానం చదువుకోండి దాని తర్వాత. దట్ పారబుల్ వాస్ టోల్డ్ బై జీసస్ దట్ వీ షుడ్ నాట్ లూజ్ హార్ట్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. ఆసా లాస్ట్ హిస్ హార్ట్, లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హి స్టార్టెడ్ సీకింగ్ పీపుల్, నాట్ గాడ్. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నామో, దేవుని వెతకకుండా మనుషుల వైపు చూస్తున్నామేమో. హల్లెలూయా. కానీ నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులు రాసిన లేఖ 6వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం ప్లీజ్. గలతీయులు రాసిన లేఖ 6వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యులు మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోయును. చూడండి, మనము నీతిగా బ్రతుకుతున్నాం, ప్రార్థనలో మనం విత్తుతున్నాం, దాని పంటనే మనం కోస్తాం. హల్లెలూయా. ఎస్, చదువమ్మా. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మని బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. మనము మేలు చేయుట యందు, అండర్లైన్ చేసుకోండి, మనము చేసే ఈ ప్రయాణంలో మనము మేలు చేయట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేమి తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. మేలు చేస్తూ ఉన్నప్పుడు మనము విసుకక అలియక మనం మేలు చేసుకుంటూ పోతే తగిన కాలమందు మనం పంటని కోస్తామని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే పౌలు ఈ మాట గలతీయులకు ఎందుకు చెప్తున్నా అంటే, గలాతీయులు వాళ్ళ సంఘము భయంకరమైన సమస్యలు గుండా పోయింది. దే వెంట్ టు లాట్ ఆఫ్ పర్సిక్యూషన్స్, భయంకరమైన శ్రమలు గుండా పోయింది, భయంకరమైన హింసలు గుండా పోయింది. అంతేకాదు భయంకరమైన అబద్ధ బోధకులు ఆ యొక్క గలాతీ సంఘానికి వచ్చారు. ఇవన్నిటినీ వాళ్ళు తట్టుకున్నారు. అందుకే పౌలు గలాతీ సంఘంతో ఏమంటా అంటే, ఓ గలాతీ సంఘంలారా, మీరు అలయక, మీరు విశ్వాసంలో మీరు అలయక విసుకక మీరు చేసే మంచి పనిని మీరు పొందుకున్న విశ్వాసాన్ని మీరు కొనసాగించండి. మీరు సరైన సమయంలో మీరు ఫలితముని కోస్తారు. హల్లెలూయా. కొంచెం టైం పడుతుండొచ్చు, కానీ అలియక విసుకక మనం ప్రార్థన చేస్తూ పోవాలి. అలియక విసుకక మనము దేవుడు మనకు అప్పచెప్పిన ఆ మంచి పనిని కొనసాగిస్తూ పోవాలి. సరైన సమయంలో మనము ఫలితమును చూస్తామంటున్నాడు. ఎట్ ద రైట్ టైమ్ యూ షాల్ బీ రివార్డెడ్. అండ్ బైబిల్ చెప్తుంది, మై రివార్డ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ఎవరి నుంచి వస్తుందంట? వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది, మన రహస్యంగా నిన్ను చూసిన తండ్రి రహస్యంగా నిన్ను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఎస్, గాడ్ ఈజ్ సీయింగ్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. నా శ్రమ దేవానికి తెలుసా? ఎస్, దేవుడు తెలుసు. అట్ ద రైట్ టైం రహస్యంగా నిన్ను చూసే తండ్రి ని ఖచ్చితంగా రివార్డ్ చేస్తాడు. చెప్పండి, మై గాడ్ హూ సీస్ మీ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ మీ. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నిన్ను రివార్డ్ చేస్తాడు, నీకు బహుకరిస్తాడనే మాటను చూద్దాం. మనం చేయాల్సిన పని ఏంటి ఆ సమయంలో? యెషయా గ్రంథం 40వ అధ్యాయం, మేబీ యు ఆర్ 40వ అధ్యాయం 30వ వచనం. మేబీ వీఆర్ టైర్డ్, మనం అలసిపోయామేమో.
అలసిపోయామేమో, మనం వేసారిపోయామేమో, అలాంటి టైంలో బైబిల్ చెప్తుంది మనము దేవుడి దగ్గర వెయిట్ చేయాలని. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం చూద్దామండి. బాలురు సొమ్మసిల్లుదురు, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. చూడండి, మనము అలసిపోతాం, బాలురు సొమ్మసిల్లుదురు అంటే యూత్ షల్ ఫెయింట్ అండ్ బీ వెరీ. మనం అలసిపోవచ్చు, సొమ్మసిల్లొచ్చు అంటే వీ మే గెట్ టైర్డ్ అండ్ వీక్, నాట్ ఫిజికలీ. మనము శారీరకంగా అలసిపోం, కానీ మానసికంగా కొన్ని నిరుత్సాహాలు, నిస్పృహల వల్ల అలసిపోతాం. వి గెట్ టైర్డ్. బాలురు సొమ్మసిల్లెదరు, అలియెదరు. ఇంకా యవ్వనులు తప్పక తొట్టిల్లుదురు, ఎవరు తప్పక తొట్టిల్లు. ఎస్, సమ్వేర్ యూ విల్, ఎక్కడో అక్కడ తొట్టిల్లుతాం మనం. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు. కానీ 31వ వచనం ఏం చెప్తుంటే, నువ్వు అలసిపోతావు, తొట్టిల్లుతావు, యు మే గెట్ టైర్డ్ అండ్ వెరీ, బట్ యెహోవా యందు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అల్లయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచెదరు. హల్లెలూయా. ఎస్, వి గెట్ టైర్డ్. అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం. కానీ బైబిల్ చెప్తుంది, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో నూతన బలము పొందుకుంటారు. వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అల్లయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ద బెస్ట్ టైమ్ ఈజ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. కొన్నిసార్లు అడగవచ్చు, ప్రభా ఎన్నిసార్లు వెయిట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఎస్, దేవుని సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ప్రభా ఎన్ని సంవత్సరాలు నేను ఇలాగే గడపాలి, దేవుడు నీకు ప్రతిఫలము ఇచ్చేదాకా మనము వెయిట్ చేయాలి. బట్ గాడ్ హూ సీస్ యూ ఇన్ సీక్రెట్ షల్ రివార్డ్ యూ. రహస్యంగా నిన్ను చూసే తండ్రి నీ ఖచ్చితముగా నీకు బహుమానిస్తాడు అనే మాటని బైబిల్లో చూస్తున్నాం. ఎవరు చూడకపోయి ఉండొచ్చు, నువ్వు కార్చిన కన్నీరు ఎవరు చూడకపోయి ఉండొచ్చు, నువ్వు బాధించబట్టం ఎవరు చూడకపోయి ఉండొచ్చు, నీ బాధని ఇంకొకరు అర్థం చేసుకునే స్థితిలో నువ్వు ఉండలేకపోవచ్చు, నీ బాధని ఇంకొకరికి చెప్పుకునే స్థితిలో ఉండకపోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, రహస్యంగా నిన్ను చూసే నీ దేవుడు సరైన సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు బహుకరిస్తాడు. గాడ్ హూ సీస్ యూ ఇన్ సీక్రెట్ షాల్ రివార్డ్ యూ. అందుకే వాక్యంలో మనం ఆ ఆసాకి, ఆ హజర్యా ఏం చెప్తున్నా అంటే, నువ్వు బలహీనుడివి కాక ధైర్యము తెచ్చుకో, నువ్వు సరైన సమయంలో దేవుడు నిన్ను బహుకరిస్తాడనే మాటను చెప్తున్నాడు. ఆ మాటను మళ్ళీ ఒకసారి చదువుకుందాం ప్లీజ్. కాగా మీరు బలహీనులు కాగా అలాంటి సమయంలో మీరు బలహీనులు కాక ధైర్యము వహించి మీ కార్యము సఫలమగును. హల్లెలూయా. అలాంటి టైంలో డోంట్ గెట్ వీక్, డోంట్ గెట్ వేరీ. నువ్వు అలియక, నువ్వు విసుగక ధైర్యము తెచ్చుకో. సరైన సమయంలో దేవుడు నిన్ను బహుకరిస్తాడు. చెప్పండి, ఎట్ ద రైట్ టైమ్ మై గాడ్ షల్ రివార్డ్ మీ అండ్ ఐ విల్ టేక్ కరేజ్. ఐ విల్ నాట్ గెట్ టైర్డ్, ఐ విల్ నాట్ గెట్ వేరీ. ఆమేన్. నేను బలహీనపడను నా విశ్వాసంలో. నేను ధైర్యముతో నేను ముందుకు వెళ్తాను. నేను అలయను, నేను సొమ్మసిల్లను. యెహోవా యందు నేను కనిపెట్టుకొని ఉన్నప్పుడు నేను నూతన బలము పొందుకుంటాను. పక్షిరాజు వలె పైకి ఎగురుతాను. నేను అలియక పరిగెట్టెదను, విసుగగా నడిచెదను. హల్లెలూయా. ఆమేన్. లెట్స్ నాట్ గో వేరీ. మనము కొన్నిసార్లు అలసిపోతాం, ఏం లాభం ఉందిలే ప్రార్థన చేసి, యు గెట్ టైర్డ్. కానీ దేవుడు మన స్థితిగతులని మార్చేవాడుగా. అదే పేతురు చెప్తాడు చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు చూద్దామండి. లూకాసు సువార్త 22:31-32 వచనాలు చూద్దాం ప్లీజ్. లూకాసు సువార్త
22 అధ్యాయం 31-32 వచనాలు చూద్దాం దయచేసి. సీమోను సిమోను ఇదిగో సాతాను ఆ, మిమ్మును పట్టి ఆ, గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని మిమ్మల్ని కోరుకొనెను కానీ నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ఎస్, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. హల్లెలూయా. చూడండి, సిమోన్ కోసం, ఆ పేతురు కోసం దేవుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, సాతాను నీ విశ్వాసాన్ని అటు ఇటు చేయడానికి రెడీగా ఉంది. నీ విశ్వాసాన్ని గోధుమలు జల్లెడ పట్టినట్లుగా నీ విశ్వాసాన్ని జల్లెడ పట్టడానికి సాతాను వాడు చూస్తూ ఉన్నాడు. కానీ భయపడకు సిమోను, మేము నీ కోసం ప్రార్థన చేసి, అవర్ ఫెయిత్ ఈజ్ అనదర్ అటాక్. కొన్నిసార్లు సాతాను ఏం చేయాలనుకున్నాడు? సిమోన్ ద్వారా ఆయన విశ్వాసాన్ని సన్నగిల్లాలనుకున్నాడు. హీ వాంటెడ్ టు అటాక్ హిస్ ఫెయిత్. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? భయపడకు సిమోను, నేను నీకోసం ప్రార్థన చేశాను. నువ్వు ఆ అవిశ్వాసం నుంచి నువ్వు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నీ సహోదరులను నువ్వు బలపరచాలి. ఏమంటున్నాడు? వెన్ యూ టర్న్ బ్యాక్ ఫ్రమ్ దట్ అన్బిలీఫ్ టు ఫెయిత్. ఎస్, పేతురు ఫెయిత్ షేక్ అయిందా అండి? యేసుప్రభు చెప్పినట్లుగా పేతురు ఫెయిత్ షేక్ అయిందా? ఏ షేక్ అయింది. ఒకానొక సమయంలో పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీకోసం చెరసాలకైనా వస్తాను, నీకోసం నేను మరణించడానికి కూడా సిద్ధం అన్నాడు. అలాంటి పేతురు ఏమన్నాడు? ఒక సమయం వచ్చినప్పుడు ఆయన విశ్వాసం పరీక్షించబడ్డప్పుడు ఏమన్నాడు తెలుసా? యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడా లేదా? సో ఆయన ఫెయిత్ షేక్ అయిందా లేదా? ఫెయిత్ షేక్ అయింది యేసుప్రభు చెప్పినట్లుగా. కానీ యేసయ్య ప్రార్థించాడు కాబట్టి మళ్ళీ ఆయన విశ్వాసంలోకి వచ్చాడు. మళ్ళీ విశ్వాసంలోకి వచ్చినప్పుడు పేతురు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన సహోదరుని బలపరిచాడు. హీ కేమ్ బ్యాక్ టు ఫెయిత్ అగైన్. అవిశ్వాసంలో పడిపోయిన పేతురు మళ్ళీ విశ్వాసంలోకి వచ్చి ఆయన ఏం చేశాడు? సహోదరులను కాదు, అనేకుల్ని బలపరిచాడు. ఆ పేతురు మొదటి ప్రసంగమే కదా 3000 మందిని దేవుడి వైపు తిప్పింది. హల్లెలూయా. అనేకులను దేవుడి వైపు తిలిపాడు. అదే చెప్తున్నాడు, నీవు నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులని నువ్వు స్థిరపరచు. అండ్ వెన్ యూ హ్యావ్ రిటర్న్డ్ టు మీ స్ట్రెంగ్థెన్ యువర్ బ్రదరన్. ఎస్, దేవుడు మన ఫెయిత్ని షేక్ ఎందుకు చేస్తారంటే, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని మళ్ళీ నువ్వు బలపరచటానికి. ఆమేన్. హల్లెలూయా. మన ఫెయిత్ టెస్ట్ అయింది, మనం కొంచెం పడిపోయాం, నిరుత్సాహంలోకి వెళ్ళిపోయాం. ఆ స్థితి నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత ఆ స్థితిలో ఉన్న వాళ్ళని మనం బలపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ స్థితి గుండా మనం వెళ్ళాము కాబట్టి. సమ్టైమ్స్ వీఆర్ రిజెక్టెడ్ బై పీపుల్. గుర్తుపెట్టుకోండి, మనుషుల చేత తృణీకరించబడతాం. ఈ యొక్క ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయానికి వెళ్దామండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 37-41 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 37-41 వచనాలు చూద్దాం. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి. చాలండి. చూడు, ఇక్కడ ఏం జరుగుతుందంటే, మొదటి మిషనరీ జర్నీలో, మొదటి సువార్త ప్రయాణంలో పౌలు, బర్నబా, మార్క్ ఈ ముగ్గురు కూడా మొదటి సువార్త ప్రయాణంలో వెళ్ళారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత మార్క్కి బహుశా భయం వేసిందేమో, నేను వెళ్ళిపోతాను అని చెప్పి పౌల్ని, బర్నబాని వదిలిపెట్టి తిరిగి మళ్ళీ వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు రెండవ సువార్త ప్రయాణాన్ని మళ్ళీ పౌలు, బర్నబా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు బర్నబా ఏమంటున్నాడు? మనం మార్కును తీసుకొని పోదామంటున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? లేదు,
మొదటి సువార్త ప్రయాణంలో మధ్యలోనే తిరిగి వెనకాలకు వచ్చాడు కాబట్టి ఈయన సువార్త సేవకు పనికిరాడు, ఈయనని వద్దే వద్దు అంటున్నాడు పౌలు. సో ఆ మార్క్ని బట్టి వాళ్ళిద్దరికి చిన్న వాగ్వాదం జరిగింది. పౌలు ఆయన మార్కును తీసుకుపోవడానికి ఇష్టపడలేదు. ఇక బర్నబా ఏమో మార్కును తీసుకొని ఇంకొక వైపు వెళ్తున్నాడు, పౌలేమో సిలాసును తీసుకొని ఇంకో వైపు వెళ్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు మార్క్ వాజ్ రిజెక్టెడ్ బై పాల్. మార్క్ ఎవరో కాదు, మీ మార్క్ సువార్త రాసినవాడే. ఈ మార్క్ పౌలు చేత తృణీకరించబడ్డాడు. ఈయన సువార్త సేవకి పనికి రాడు, ఎందుకంటే ఒకసారి వచ్చాడు, మధ్యలో నుంచి తిరిగి వచ్చేసాడు కాబట్టి పనికిరాడు, ఈయన మళ్ళీ నేను తీసుకుపోనని చెప్తున్నాడు. సో ఇన్ వే టు సే హీ వాజ్ రిజెక్టెడ్ బై పాల్. కానీ మనుషుల చేత తృణీకరించబడ్డాడు, కానీ దేవుడి చేత కాదు. అదే మార్క్ ఎంత కృపని పొందుకున్నాడు అంటే మార్క్ సువార్తని రాయడానికి దేవుని నుంచి కృపని పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పౌలుని మనం తప్పు పట్టొద్దు. పౌలు తన తప్పును తెలుసుకొని మళ్ళీ మార్కును కూడా తీసుకొని రండి అని చెప్పి రెండోసారి మార్కును తీసుకొని వచ్చాడు. చూద్దాం ఆ వాక్యాన్ని చూద్దాం. 2 తిమోతికి రాసిన లేఖ 4:11 పౌలు అంటూ ఉన్నాడు, మార్కును కూడా మీతో పాటు తీసుకొని రండి అని. మళ్ళీ పౌలు మార్క్ని ఆహ్వానిస్తున్నాడు. పౌలు తన తప్పును తెలుసుకున్నాడు. ఫస్ట్లో రిజెక్ట్ చేశాడు, కానీ తర్వాత తన తప్పును తెలుసుకున్నాడు. 2 తిమోతికి రాసిన లేఖ 4:11 చూద్దాం. ఎస్, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు మార్కును వెంటబెట్టుకొని రమ్మని అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన మార్కుని తీసుకొని రండి అని పౌలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో మేబీ సమ్ టైమ్స్ వీఆర్ రిజెక్టెడ్ బై పీపుల్. మనుషులు తృణీకరించబడతాం, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం విసుగక, బహుశా మార్క్ ఆ రోజు హర్ట్ అయి ఉంటాడు, మార్క్ ఆ రోజు బాధపడి ఉంటాడు, మార్కు విశ్వాసం షేక్ అయి ఉంటుంది. కానీ దేవుడికి స్తోత్రం, అలాగే దేవుడితో నడుస్తూ పోయాడు. బర్నబా సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటాం. బర్నబా మార్కుని ప్రోత్సహిస్తూ పోయాడు. ఎస్, మన విశ్వాసంలో ఎవరైతే బలహీనంగా ఉన్నాడో బర్నబా మార్కుని ప్రోత్సహించినట్లుగా మనము కూడా ఇంకొక విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పుడు మనము కూడా అలాగే ప్రోత్సహించాలి. బర్నబా మార్కుని ప్రోత్సహించాడు కనుకనే ఆయన మార్కు సువార్తని రాయగలిగాడు. హల్లెలూయా. he must be rejected by a great servant, but he was encouraged by somebody and he could do great things. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఫలితము చూసేదాకా, మనం చేసే పనిలో సువార్త సేవ కావచ్చు, మనం చేసే మంచి పనిలో ఆ ఫలితము, ఆ రిజల్ట్ చూసే లేట్ అవుతుండొచ్చు. కొంతమంది అడుగుతారు, ఇంకా ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి ఈ విషయంలో, ఎన్ని రోజులు నేను దేవుడి దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. బట్ బైబిల్ టెల్స్, ఎలాగైతే ఒక వ్యవసాయదారి పేషెంట్గా ఉంటాడో తన పంటను కోసుకోవడానికి, అంతే పేషెంట్గా మనం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక చూద్దాం, 5వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఏం కావాలి ఉండాలా? ఓపిక కలిగి ఉండుడి. ఆమేన్. చూడుడి, వ్యవసాయుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూరు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. హల్లెలూయా. ఎలాగైతే ఒక వ్యవసాయదారి విత్తనములు వేసినప్పటి నుంచి పంట కోయి వరకు ఎలాగైతే ఓపికతో ఉంటాడో, అలాగే మనము కూడా కొన్ని విషయాల్లో మన పంటని కోసేంత వరకు, మన బహుమానాన్ని పొందుకునేంత వరకు, మన ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు మనము కూడా ఓపికతో ఉందాం. మనము అలియక విసుకక మనము చేసే మంచి పనిని కొనసాగిద్దాం.
హల్లెలూయా. అండ్ బైబిల్ సేస్ లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం చివరిగా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, మనుషులు నువ్వు అలియక విసుకక వేసారిపోకుండా నువ్వు దేవుని యొక్క మంచి పనిని కొనసాగించాలి. మనుషులు నీ సత్కార్యములను చూచి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనివుడి. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్ that they may see your good works and glorify your Father in heaven. Amen. హల్లెలూయా. చెప్దాం, మనుషులు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశించునీడి. ఆమేన్. హల్లెలూయా. ఎస్, వీఆర్ కాల్డ్ ఫర్ దిస్. దీనికోసం పిలువబడ్డాం. ఎప్పుడు మన లైఫ్లో చూసుకుంటాం, మన జీవితాన్ని చూసుకుంటాం. బట్ టుడే గాడ్ సేస్ లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్ దట్ దే మే సీ యువర్ గుడ్ వర్క్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. హల్లెలూయా. నీ వెలుగు ప్రకాశించునుగాక. నీవు చేసిన మంచి పనులు. ఎస్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ గుడ్ వర్క్స్. మంచి పనులు చేసి వేసారిపోయి ఉండొచ్చు, కానీ మనం ఎందుకు మంచి పనులు చేస్తామంటే దేవుడు మహిమపరచడానికి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు ఆ మంచి పనులు చూసి వాళ్ళు దేవుని మహిమపరచాలని. ఆమేన్. అండ్ ఆ మంచి పనులు చేస్తూ చూసిన దేవుడు నేను సరైన సమయంలో బహుకరిస్తాడు. గాడ్ హూ సీస్ యూ విల్ రివార్డ్ యూ అట్ ద రైట్ టైం. ఆమేన్. హల్లెలూయా. ఆశలాగా కాకుండా, ఆశ ఫుల్ ఫెయిత్లో ఉన్నాడు, కానీ చివరి దశలో ఆశ దేవుణ్ణి వెతకకుండా మనుషుల్ని వెతుకుతూ పోయాడు. పేతురు పడిపోయాడు. ఆయన విశ్వాసం అటాక్లోకి వచ్చింది. కానీ పేతురు మళ్ళీ రివైవ్ అయిన తర్వాత బలహీనంగా ఉన్న అనేక మంది సహోదరులను పేతురు బలపరిచాడు. ఈరోజు నువ్వు అలసిపోయావా, వేసారిపోయావా? కానీ దేవుడి దగ్గర నువ్వు వెయిట్ చేస్తే, దేవుడి దగ్గర నువ్వు కనిపెట్టుకొని ఉంటే నువ్వు నూతన బలము పొందుకుంటావు. నూతన బలము పొందుకున్న నీవు పక్షిరాజు వలె పైకి ఎగురుతావు. నీ కాలు అలయకుండా నువ్వు పరిగెట్టేవాడిగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. So let's wait on God and let your light shine before men that they may see your good works and glorify your Father in heaven. Amen. Amen. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ అండ్ హానర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఒక్కసారి మనలో ఉన్న డిస్కరేజ్మెంట్, మనలో నిరుత్సాహము, మనలో నిస్పృహ, మనలో బహుశా అలసిపోయామేమో, బహుశా వేసారిపోయామేమో, బహుశా బలహీనపడ్డామేమో. కానీ దేవుడు మనం చూసినట్లుగా 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం, మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకొని ఉండండి, మీరు సరైన టైంలో మీరు ప్రతిఫలము పొందుతారు. డు నాట్ గెట్ వీక్, బీ ఆఫ్ గుడ్ కరేజ్, ఫర్ యూ షాల్ బి రివార్డెడ్. మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకోనండి, మీరు సరైన సమయంలో మీరు దేవుని చేత బహుకరించబడతారు. యూ షాల్ బి రివార్డెడ్. You shall be rewarded. Oh, thank you, Jesus. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా
మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం మరచిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ మర్చిపోనిది నీ ప్రేమ